సో గుంటూరు కారం. సో మొన్నే దాని గురించి డిస్కస్ చేసుకున్నాం, సినిమా ఎలా ఉంటుంది, ఎలా ఆడబోతుందని. సో సడన్గా ఇప్పుడు ఆ స్టోరీ లీక్ అయిపోయింది అని ఒక వార్త వచ్చింది. సో దాని గురించి. లీక్ అయిపోయింది అనే వార్త కాదండి, ఇది పొలిటికల్ మూవీ అనే విషయం బయటికి వచ్చింది. అంటే పొలిటికల్ మూవీ అని ఒక అంచనాకు వచ్చారు. సినిమా చూస్తే కానీ ఎవరికి ఏ క్లారిటీలు రావు. అంటే ఒక సినిమాలో ఉన్నటువంటి ఒక పోస్టర్, వైరా వెంకటారెడ్డి అనే ఏదో అలాంటి పేరుతో ప్రకాష్ రాజ్ ఫేస్ పెట్టి ఒక పోస్టర్ ఒకటి బయటకు వచ్చింది. ఆయన కొడుకే మహేష్ బాబు అని. అంటే ఈ కాంబినేషన్ మనకి దూకుడులో కనిపిస్తుంది. దూకుడులో ప్రకాష్ రాజ్ కొడుకే మహేష్ బాబు. అవును. ప్రకాష్ రాజ్ పొలిటీషియన్. అతని కొడుకు అతని మీద జరిగినటువంటి దుర్మార్గాలకి ఎలా రివెంజ్ తీసుకున్నాడు అనేది ప్రోగ్రామ్ అక్కడ. సో ఇక్కడ కూడా పొలిటికల్ డ్రామాయే ఉంటుంది. అతని కొడుకే ఇతనికి రాజకీయాలంటే ఇష్టం లేదు. ఇతని పేరు వెంకటరమణారెడ్డి. ఈ వెంకటరమణారెడ్డికి రాజకీయపు వాసనే గిట్టదు. ఈ రాజకీయ వాసన గిట్టనటువంటి వెంకటరమణారెడ్డి తన తండ్రి వారసత్వంలో ఎలా రాజకీయాల్లోకి వస్తాడు, ఏం చేస్తాడు అనేది కథ. పొలిటికల్ బ్యాక్డ్రాప్లో నడిచే స్టోరీ అని ఒక నిర్ధారణకు వచ్చేసారు. దీనిలో భాగంగానే ఈ సినిమాలో హీరోయిన్ శ్రీలీల జర్నలిస్ట్గాను చెప్తున్నారు. ఈ జర్నలిస్ట్కి అలాగే ఈ వెంకటరమణారెడ్డి అనే పేరు హీరో క్యారెక్టర్కి పెట్టాడు త్రివిక్రమ్ అనేది క్లైమ్. సో వీళ్ళిద్దరి మధ్య ఒక లవ్ స్టోరీ. ఈ జర్నలిస్ట్కి అలాగే రాజకీయాలు వద్దనుకునేటువంటి వెంకటరమణారెడ్డికి మధ్యలో ప్రేమ. ఆ ప్రేమలో భాగంగా వచ్చేటువంటి కుర్చీ మడత పెట్టే పాట. ఇది టోటల్గా చెప్తున్నటువంటి విషయం. అంటే ఆల్రెడీ భరత్ అని నేను అని ఫుల్ లెంగ్త్ పొలిటికల్ మూవీ ఒకటి చేస్తున్నాడు మహేష్ బాబు ఇంతకుముందు. అవును. దూకుడు సినిమాలో కొంత పొలిటికల్ ఏరియా ఉంటుంది, అంతే. పొలిటికల్ ఏరియా ఉంటుంది అని అది ప్రధానంగా ఒక క్రైమ్ నేపథ్యంలో జరిగేటువంటి కథ దూకుడు. భరత్ అనే నేను టోటల్గా పొలిటికల్ సినిమానే. తను సీఎం అవటము ఈ గొడవ అంతా ఉంటుంది. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు ఈ సినిమాకి డైరెక్టర్. మొదటి నుంచి ఇతను చాలా జాగ్రత్తగా ఉంచుతోంది ఏంటంటే ఈ సినిమాకి సంబంధించిన ఏ కీలక అంశము ఎవరూ మాట్లాడట్లేదు. అంటే ఒక రకంగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు. ప్రపంచం రకరకాలుగా మాట్లాడింది. ఈ కథ విషయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్కి మహేష్ బాబుకి గొడవలైనాయని, అసలు సినిమా ముందుకెళ్తుందా వెళ్ళదా అనే సందేహాలు, ఆగిపోతుందా అనే అనుమానాలు మధ్యలో కొనసాగింది సినిమా. అయితే ఇవన్నీ బయట చర్చలు జరిగినాయి కానీ వాళ్ళు మాత్రం అధికారికంగా ఒక మాట కూడా మాట్లాడలేదు. సినిమా ఆగిపోతుందనో షూటింగ్ నడుస్తోందనో ఎవరూ మాట్లాడలేదు. మహేష్ బాబు అసలు టైటిల్ విషయంలో కూడా గొడవలు ఉన్నాయని మధ్యలో హీరోయిన్ని మార్చారు. ముందనుకున్న హీరోయిన్ పూజా హెగ్డేని తీసేశారు. అసలు డైరెక్టర్ని మార్చేస్తారు. ఇలాంటి రకరకాల పద్ధతుల్లో కథలు నడిచినాయి బయట. ఇప్పుడు ఆ కథల్లో భాగంగానే ఇంకొక కథ బయటకు వచ్చింది. ఇంకొక లీకేజ్ పేరుతో, అంటే కనిపించినటువంటి ఆ సినిమాకి లింక్ అయ్యి కనిపించినటువంటి ఒక పోస్టర్. ఆ పోస్టర్ మీద పొలిటీషియన్, అతను జనదళం అనే పార్టీ నాయకుడు అనే క్లైమ్ కూడా చేసుకున్నారు ప్రకాష్ రాజ్ని. సో జనదళం పార్టీ నాయకుడు ప్రకాష్ రాజు ఇతని కొడుకే మహేష్ బాబు అయి ఉంటాడు. ఇదంతా ఊహ కావచ్చు, నిజం కూడా కావచ్చు. వాంటెడ్గానే లీక్ చేసి ఉండొచ్చు కూడా. అవును. అంటే ఒక చిన్న చర్చ నడుస్తూ ఉంటుంది ఈ ఏరియాలో అనే ఉద్దేశంతో లీక్ చేసి ఉంటారు. ఎందుకు మొదటి నుంచి వీళ్ళు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు? ఈ కాంట్రవర్సీలు ఎక్కువ నడుపుతున్నారు. నెగిటివిటీ ఎక్కువ పంపు జరుగుతోంది ఆ సినిమాకు సంబంధించి. అధికారికంగా పాజిటివ్ విషయాలు ఎవడు మాట్లాడట్లా, అనధికారికంగా బోల్డ్ నెగిటివిటీ నడుస్తోంది ఆ సినిమా మీద. మహేష్ బాబు సినిమా అంటే జనరల్గానే ఒక బజ్ ఉంటుంది. జనాలు, ఆయన అభిమానులు ఆ సినిమాకి వెళ్ళిపోతారు. ఎవరు ఆపినా ఆగరాళ్ళు. మార్నింగ్ షోకి అయితే వెళ్ళిపోతారు. సో సాధారణ ప్రేక్షకుల మనసులో ఏ రకమైన అంచనాలు లేకుండా చేయటానికి ఈ ప్రోగ్రాం అంతా నిర్వహిస్తున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అనే అనుమానం వస్తుంది. ఈ స్టోరీ లీకేజీ వ్యవహారంతో సహా ఎటువంటి అంచనాలు లేకుండా
ఒక సాధారణ ప్రేక్షకుడు థియేటర్కి వెళ్ళిన తర్వాత థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడికి కొన్ని సర్ప్రైజులు ఇచ్చి బయటకు వచ్చి ఏదో అనుకుని వచ్చాం కానీ సినిమా బాగానే ఉందండి అనే మాట రప్పించటం అనేది వ్యూహం. అంటే ఒక హైప్ క్రియేట్ చేయకుండా, ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా థియేటర్కి ప్రేక్షకుని రప్పించి థియేటర్లో సర్ప్రైజ్ చేసి బయటకు పంపించి బయట మాట్లాడించటం ద్వారా, బయట మాట్లాడటం ఇప్పుడు గతంలో మౌత్ పబ్లిసిటీ అనేవాళ్ళు, ఇప్పుడు క్లిక్ పబ్లిసిటీ. లోపల ఉండగానే ఫోన్ తీసి వాళ్ళు ఏ సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ మీద వాళ్ళకి సభ్యత్వం ఉందో, అది ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఎక్కడో చోట ఓకే అని చెప్పేసి చూసిన ప్రేక్షకుడు కొట్టేసి అలా ఫార్వర్డ్ కొట్టేస్తే వేల మందికి వెళ్ళిపోతుంది, అది లక్షల మందికి వెళ్ళిపోతుంది. అంతే, సినిమా పాస్ అయిపోతుంది, హిట్ అయిపోతుంది, సూపర్ హిట్ అయిపోతుంది. ఆల్రెడీ ఇమేజ్ ఉన్నటువంటి స్టారు. ఈ పద్ధతిలో సినిమాని చాలా జాగ్రత్తగా మొదటి నుంచి కూడా ఎటువంటి అంచనాలు లేకుండా సినిమా నడవటం, మనకు బజ్ కనిపించట్లేదు అనే అభిప్రాయం కూడా కలిగింది. ఈ సినిమా చూడాలి అనేటువంటి క్యూరియాసిటీతో జనాలు చర్చించుకోవటం అలాంటివేం కనబట్టలేదు. కాబట్టి ఇవన్నిటి నేపథ్యంలో ఈ లీకేజ్ స్టోరీ ఇప్పుడు రావటం, ఇంకొక వారం రోజుల్లో సినిమా రిలీజ్ ఉంది. ఈ వారం రోజుల్లో స్టోరీ లీక్ అనే పేరుతో బయటకు వచ్చిన విషయం ఏంటి, ఇది పొలిటికల్ మూవీ అనే ఒక మాట. మేబీ పాలిటిక్స్ ఉండొచ్చు సినిమాలో. ఈ పొలిటికల్ మూవీ అనటానికి రీజను జనదళం అనే పార్టీ నాయకుడు అని ప్రకాష్ రాజ్ ఫోటో. ప్రకాష్ రాజ్ కొడుకు ఇతను మహేష్ బాబు అని చెప్పి ఒక లింక్ వేసి దీని ఎక్స్టెన్షన్లో హీరోయిన్ జర్నలిస్ట్ని చేసేస్తే అక్కడికి ఒక పొలిటికల్ సెటప్ వచ్చేస్తుంది. ఇంతకు మించి ఇంకేం రివీల్ అవ్వాలా బయటకి, ఇంకేం లీక్ కాలా. ఇది కూడా వ్యూహాత్మకమైన లీకే కావచ్చు. అత్తారింటికి దారేది సినిమా ఇంటర్వెల్ వరకు లీక్ అయింది. అసలు సినిమాయే లీక్ చేసి ఇంటర్వెల్ తర్వాత ఏం జరిగి ఉంటుంది అనే క్యూరియాసిటీ మీద సినిమాని రిలీజ్ చేసి పెద్ద హిట్ కొట్టారు కదా గతంలో. అట్లాగే ఒక 2-3 పాయింట్స్ వదిలేరు ఇప్పుడు బయటికి. ఈ 2-3 పాయింట్స్ కథలో భాగమై ఉండొచ్చు తప్ప ఇదే కథ ఉండే అవకాశం లేదు. ఇది కథకి చాలదు. ఈ బయటకు లీక్ అయిపోయింది కథ అని చెప్తున్న అంశాలు, వీటి ఆధారంగా సినిమా తీస్తే అది నడవదు. కాబట్టి కథలో ఇవి కేవలం కొన్ని అంశాలు మాత్రమే. ఒక 2-3 పాయింట్స్ అలా బయటకు జల్లారు అంతే. కథ లీక్ అయిపోయిందని ఆందోళన పడాల్సిన అవసరం ఏం లేదు. గుంటూరు కారం వాళ్ళు వాంటెడ్గానే రకరకాల టెక్నిక్స్ వాడుతున్నారు పబ్లిసిటీలో. ఈ రకరకాల టెక్నిక్స్లో ఇదొక టెక్నిక్. ఈ టెక్నిక్స్ అన్నీ ఏ మేరకు వర్కౌట్ అవుతాయి, ఏ మేరకు సినిమా అంటే సంక్రాంతి విన్నర్ అదే కావచ్చు. ఎందుకు ఈ లో ప్రొఫైలు ఈ డ్రామా అంతా త్రివిక్రమ్ ఎందుకు నడిపిస్తున్నాడంటే వీళ్ళకి గతంలో ఖలేజా అనేటువంటి ఒక చేదు అనుభవం ఉంది. అది సినిమాగా థియేటర్లో ఫ్లాప్ అయినప్పటికీ కూడా ఇతర మాధ్యమాల్లో, అది శాటిలైట్లో కావచ్చు లేకపోతే యూట్యూబ్లో కావచ్చు, అది చాలా పెద్ద హిట్ అయింది. అవును, ఇతర ప్లాట్ఫామ్స్ మీద చాలా సక్సెస్ఫుల్ మూవీనే. కానీ థియేటర్కల్గా దెబ్బతింది. అది థియేటర్కల్గా దెబ్బతింటానికి దాని మీద వేరే పద్ధతిలో అంచనాలతో వచ్చారు జనాలు థియేటర్కి. వచ్చి ఆ అంచనాల మేరకు లేదు సినిమా అనే ఉద్దేశంతో బయటకు వచ్చి బ్యాడ్గా మాట్లాడారు. అది దెబ్బ కొట్టింది. అలాంటి ప్రమాదాన్ని నివారించడంతో పాటు ప్లెయిన్గా ప్రేక్షకుడిని ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లోకి రప్పించి సర్ప్రైజ్ చేద్దాం అనేది వాళ్ళ వ్యూహం. అందులో భాగంగానే ఇదేదో కథ ఏదో లీక్ చేశారని పెద్ద టైటిల్స్తో హెడ్డింగ్స్తో బయట వెబ్సైట్లో రాసేస్తున్నారు. కానీ ఆ లీక్ అయిన కథ ఏం లేదు. దూకుడికి భరత్ అనే నేనుకి దీనికి ఏ సంబంధం ఉండదు. ఈ వెంకటరమణారెడ్డి అలాగే ఆ జర్నలిస్టు ప్రేమ, తర్వాత ఈ తండ్రి, ఆ తండ్రితో కాన్ఫ్లిక్టు, ఆ జనదళం పార్టీ గొడవ, ఏం చెప్పబోతున్నాడు దానికి సంబంధించి ఏమీ రివీల్ కాలేదు. దీనికి అరవింద సమేతను కూడా కలిపి అందులోనూ రాజకీయాలు ఉన్నాయని మాట్లాడుతున్నారు. అందులో ఉన్న రాజకీయాలు వేరు. అవును,
అది ఫ్యాక్షన్ ఏరియాలో ఫ్యాక్షనిస్టులకి ఉండేటువంటి రాజకీయ సంబంధాల మీద కొన్ని సన్నివేశాలు నడుస్తాయి. అందులో మంత్రి గారి దగ్గర ఒక పంచాయతీ ఇలాంటివి ఉన్నాయి. పూర్తి స్థాయిలో అది కేవలం పొలిటికల్ మూవీ అనడానికి అంత కంటెంట్ ఏం లేదు అక్కడ అరవింద సమేతలో. అలాగే ఇందులో కూడా కొన్ని అంశాలు బయటకు చెప్పారు అంతవరకు. ఇది కథలో ఒక భాగంగా ఉంటాయి తప్ప ఇది కథ కాదు, లీక్ అయిన కథ కాదు. కాబట్టి నో టెన్షన్. గుంటూరు కారం ఇప్పటికీ గుంభనగానే ఉంచారు వాళ్ళు. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఇంకా జరగాల్సింది ఉంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా చాలా పద్ధతిగా సిస్టమేటిక్గా ఎక్కడ ఏ రకమైన హైపు లేకుండా గుంభనగానే నడిపే పద్ధతిలో డిజైన్ చేస్తున్నారు అనేది మనకున్న సమాచారం. చూడాల సినిమా ఎలా ఉంటుంది, ఏం చేయగలరు వీళ్ళిద్దరు. పైగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అతను. దీనికి ముందు సినిమా ఫ్లాప్ కాదు, అతనికి పెద్ద హిట్. పైగా మహేష్ బాబు సినిమా మీదే హిట్ కొట్టాడు. సరిలేరు నీకెవ్వరు అనే సినిమా మీద అలవైకుంఠపురం ఎక్కువే కలెక్ట్ చేసింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి పనిచేస్తున్న సినిమా ఇది. కాబట్టి ఈ సినిమా కథ లీక్ అయిపోయిందని టెన్షన్ అక్కర్లేదు. గుంటూరు కారం స్టిల్ ఫ్రిడ్జ్లో జాగ్రత్తగానే ఉంది. చూడాలా ఏ మేరకు ఈ వ్యూహం ఫలిస్తుందో చూడాలా. ఒకవేళ ఫలిస్తే చాలామంది ఇదే మార్గాన్ని అనుసరించే ప్రమాదం అయితే ఉంది. ఓకే. అండ్ పొలిటికల్గా మరి ఏ పార్టీకైనా యూజ్ అయ్యే అవకాశం ఉందా? పొలిటికల్ మూవీ అంటారు కదా సార్. పొలిటికల్ మూవీ అనేది పూర్తి స్థాయిలో పొలిటికల్ సినిమా అని నేను అనుకోవడం లేదండి. ఇది 2-3 ఏమి కనిపించిన అంశాలు ఏమిటి? జనదళానికి నాయకుడు ప్రకాష్ రాజు. ఆ జనదళం పార్టీ కథలో లీనమై ఉందా? జనదళం మీదే కథ నడుస్తోందా? ఆ జనదళం జనసేనేనా? జనసేనకి త్రివిక్రమ్ శ్రీనివాస్కి ఉన్న సంబంధం, పవన్ కళ్యాణ్కి ఈయనకి ఉన్న రిలేషను, దానికి ఏమన్నా ఉపయోగపడే కథ అయిపోతుందా దాకా కథలు అల్లొచ్చు. అవును. అది పట్టుకొని, ఆ జనదళం పట్టుకొని జనసేన, పవన్ కళ్యాణ్, తెలుగుదేశం కూటమి, జగన్మోహన్ రెడ్డి వలన రాబోయేది జగన్ని పక్కకి పెట్టేస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిపోతోంది. రేపు రాబోయే ఎన్నికలను ప్రభావితం చేయబోతోంది ఈ సినిమా దాకా మాట్లాడుకోవచ్చు. కానీ అంత కంటెంట్ ఈ సినిమాలో నడిపే అవకాశం ఉందా అనేది, అంటే జనరల్గా కొన్ని పొలిటికల్ అంశాలు ఉండొచ్చు. గతంలో పొలిటికల్ సినిమా రాసే ఛాన్స్ వచ్చింది అతనికి, త్రివిక్రమ్కి. వచ్చినప్పుడు కూడా పూర్తి స్థాయి పొలిటికల్ డ్రామా నడపలేకపోయాడు అతను. పవన్ కళ్యాణ్ లాస్ట్ సినిమా బ్రో చూసాం మనం. అదొక రీమేక్ సినిమా. ఆ రీమేక్ సినిమాలో యమలోకం నుంచి సెలవు మీద వచ్చినటువంటి ఒక పాపి, ఆ పాపికి ఈ పాపి వెనక్కి వస్తాడా రాడా, దాదాపు యమగోళ లాంటి లైన్ అది. యమగోళ లైన్ మొదట విన్నప్పుడు ఎన్టీ రామారావు గారు దీనిలో చాలా రాజకీయాలు మాట్లాడవచ్చు అని అనుకుని ఎగ్జైట్ అయ్యి ఆయన ఒక కండిషన్ పెట్టాడు ఆ రోజుల్లో. రైటర్ నరసరాజు గారు, కేవీ రావు అనేటువంటి ఇంకొక రైటరు, ఆయన కార్టూనిస్టు, పొలిటికల్ సెటైర్లు వేయటంలో దిట్ట. వాళ్ళిద్దరూ డైలీ సెట్లో ఉండాలి, వాళ్ళిద్దరూ సెట్లో ఉంటారు అని గ్యారంటీ ఇస్తే డేట్స్ ఇస్తాను, లేకపోతే నువ్వు ఇంకెవరితోనన్నా తీసుకో ఈ సినిమా అన్నాడు ఆయన. లేదు వాళ్ళిద్దరూ ఉంటారండి, నేను మాట్లాడతానని చెప్పి ఒప్పించి కూర్చోబెట్టాడు. వీళ్ళు ముగ్గురు కలిసి ఏ రోజుకి ఆ రోజు పేపర్లో వచ్చిన కంటెంట్ కూడా సినిమాల్లోకి తోసి బోల్డ్ పొలిటికల్ సెటైర్ వేశారు ఆ సినిమా నిండా. అది విపరీతంగా పేలింది. అటువంటి అవకాశం ఉన్న బ్రో సినిమాని ఏమీ లేకుండా లూజ్గా నడిపేసిన చరిత్ర త్రివిక్రమ్ శ్రీనివాస్కి ఉంది కదా. పైగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఆ సినిమాలో. ఇప్పుడు అదే కథలో ఏదైతే ఆ వెనక్కి వచ్చినటువంటి చావుకి వెళ్ళి చనిపోయి వెనక్కి వచ్చినటువంటి క్యారెక్టర్ సాయి ధరమ్ తేజ్ది, అది ఒక హై లొకాలిటీలో అప్పర్ మిడిల్ క్లాస్ ఏరియాలో లొకేట్ చేస్తాడు. అలా కాకుండా ఒక పూరి గుడిసెల్లో లొకేట్ చేసి, ఒక స్లమ్లో లొకేట్ చేసి బూమ్ బూమ్ బీర్లు ఏం మందు అవుతున్నారు దాకా జోకులు వేయచ్చు కదా. ఆ అవకాశాన్ని చేజేతులారా జార విడుచుకున్న చరిత్ర ఉంది అతనికి, త్రివిక్రమ్కి. అందుకని అక్కడ చేయలేని పొలిటికల్ వ్యవహారం ఏదో ఇక్కడ చేయగలడు అనుకోవటం భ్రమే.
కానీ ఒక పబ్ సీన్లో ఒక రాజకీయ నేత గురించి సెటైరికల్గా ఒక వచ్చింది కదా సార్. అంబటి రాంబాబు శ్యాంబాబు అని పెట్టి నిన్న మొన్న వ్యూహం ఫంక్షన్లో కూడా మాట్లాడాడుగా అంబటి రాంబాబు. నా మీద జోక్ వేశారు, సెటైర్ వేశారు అని. కేవలం ఆయన మీద సెటైర్ వేశారు అంతవరకే, శ్యాంబాబు అనే పేరుతో. పైగా నేరుగా అంబటి రాంబాబు అని పెట్టలే. కానీ ఆయన మైకు తీసుకుని మాట్లాడిన వ్యూహం సినిమాలో చాలా స్ట్రైట్గా చంద్రబాబు నాయుడు, లోకేష్, ఈ పేర్లు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, ఎన్టీ రామారావు, ఈ క్యారెక్టర్లన్నీ స్ట్రైట్గా అవే పేర్లు పెట్టి మీరు చిరంజీవి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ అదేమిటది చాలా అద్భుతమైనటువంటి కొటేషన్ ఒకటి వేస్తాడు. క్షౌరం అయితే తప్ప వివరం తెలియదు లాంటి డైలాగులు వేయించారు కదా సెటైర్లు. ఉన్న చిరంజీవి, ఉన్న పవన్ కళ్యాణ్ని పెట్టి అల్లు అరవింద్ని కూడా పెట్టారు కదా ఆ సినిమాలో క్యారెక్టరు. స్ట్రైట్గా వాళ్ళు ఎవరు మాట్లాడలేదు కదా అంబటి రాంబాబు లాగా. అంబటి రాంబాబు హడావిడి చేసాడు అంతే. నిజానికి ఆ సినిమాని సక్సెస్ చేయడానికి చాలా ప్రయత్నం చేశాడు అతను. అంబటి రాంబాబు అతను ప్రతిరోజు ప్రెస్ మీట్లో బాధపడేవాడు ఆ సినిమా గురించి. కనీసం 100 కోట్లైనా ఆయన వైపు నుంచి వస్తాయేమో అనుకున్నాను నేను. ఏమీ పెరగలేదు సినిమా. కారణం సినిమాలో విషయం లేకపోవటమే. ఒకటి, ఒరిజినల్ కాన్ఫ్లిక్టు బలంగా కనిపించలేదు ఈ సినిమాలో. రెండోది, పొలిటికల్ ఏరియాలోకి తీసుకెళ్ళి ఏమైనా డ్రామా నడుపుతారా అంటే అది జరగలేదు. సో ఆ రకంగా మిస్ఫైర్ అయింది అది. ఈ సినిమాలో డెఫినెట్గా పొలిటికల్ కంటెంట్ కొంత ఉంటే ఉండొచ్చు, కానీ ఆ ఛాయలు పూర్తి స్థాయి పొలిటికల్ సినిమా అని అనుకునే అవకాశం అయితే లేదు. గుంటూరు కారం. ఓకే. రాజకీయ విసురులు ఉండొచ్చు, చిన్న చిత్తగా సెటైర్లు పేల్చొచ్చు, కానీ అవుట్ అండ్ అవుట్ పొలిటికల్ సినిమా అని చెప్పే పరిస్థితి అయితే లేదు. ఓకే. కథలో ఈ బయటకు లీక్ అయినవన్నీ కేవలం కథలో కొన్ని అంశాలు మాత్రమే. రైట్ సార్. ఇది పూర్తి కథ కాదు.